నేను 2000 ఆ టైంలో తేజాలో రిపోర్టర్గా ఉన్న రోజుల్లో తిరిగినప్పుడు అప్పుడు ఓ సింగిల్ రోడ్లు కడప జిల్లా పులివెందుల అవన్నీ కూడా. తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక డబుల్ రోడ్లు, రింగ్ రోడ్లు, కడప కూడా చక్కటి డెవలప్మెంట్ కనిపిస్తుంది. కుప్పం వచ్చేటప్పటికి అప్పటి దాని మీద కొంచెం రోడ్డు పెరిగినాయి మొదట చూసిన దాంతో పోల్చుకుంటే. కానీ పల్లె వాతావరణం తప్పించి పట్టణ కనీసం దాన్ని పంచాయతీ నుంచి మున్సిపాలిటీ చేయలేదు కదా చంద్రబాబు. ఎందుకు ఈ ప్రకటన చేసిన తర్వాత కుప్పం బస్ స్టాండ్ ఫోటోలు పెడుతున్నారు చాలా మంది ఫేస్బుక్ లో. ఎంత అధ్వానంగా ఉందంటే ముందు ఇన్నేళ్ళుగా బస్ స్టాండే కట్టించలేదు, ఇంకా ఎయిర్పోర్ట్ ఏ వస్తుంది అనేది. ఎన్ని బస్సులు వచ్చేస్తాయనండి, అదే వచ్చేదే తక్కువ. రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ అది పెరిగితే కదా తర్వాత ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్. అక్కడ ఫ్లోటింగ్ ఉండే ఏరియా కాదు, జనాలు ఉంటాయి కదా. మీరు అక్కడ దాకా వెళ్తున్నారు. నాకు ఇప్పటికీ నవ్వు వచ్చేది ఏంటంటే, హైదరాబాద్ రాజధాని అంటున్నాం, బెంగళూరు రాజధాని అంటున్నాం, చెన్నై రాజధాని అంటున్నాం, భువనేశ్వర్ రాజధాని, ఇవన్నీ రాజధానిలే కదా. అక్కడ బస్ స్టాండ్లు చూడండి ఎంత పెద్దవి ఉంటాయి. అమరావతి రాజధాని ఏంటి సార్? అమరావతి రాజధాని విజయవాడలో బస్ షెల్టర్ ఉంటుంది చూడండి, సిటీ బస్ షెల్టర్. అది సిటీ బస్సు కూడా మళ్ళీ బస్ స్టాండ్ లో ఉన్న సిటీ బస్ షెల్టర్ అంతా కూడా లేదు. సిటీ బస్సులు ఆగడానికి బస్ స్టాప్ పెడతారు కదా, అంతే. ఇక్కడ మరి ఎలా లెక్కలోకి వస్తుంది అసలు? అదే కదా, అంతా అక్కడ ఏముండదు, సావదు, ఏదో అదే